అంటే కంచె చైన్ వేస్తే కాచేవార చందంగా ఉంది మహబూబాబాద్లో బ్యాంకులో తీరే పరిస్థితి. అంటే బయట బంగారానికి భద్రత లేదని చెప్పేసి బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంక్ ఖాతాలే కాజేసిన వైన మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం మనం ఇండియన్ బ్యాంకులో ఉన్నాము. ఇండియన్ బ్యాంకులో గత 11వ తారీఖు నాడుగా అంటే నెలవారీగా ఇక్కడ ఆడిట్ జరుగుతుంది. ఈ ఆడిట్ జరుగుతున్న నేపథ్యంలో సంబంధించినటువంటి బ్యాంకు సంబంధించినటువంటి 22 మందికి సంబంధించినటువంటి బ్యాంకు బంగారం 700 తులాల బంగారం కూడా ఇక్కడ బ్యాంక్ నుంచి మాయమైంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు అసిస్టెంట్ మేనేజర్ ఎవరు బుక్కే రాజేష్ ఉన్నారో తను ఇక్కడ నుంచి బంగారాన్ని కాజేశాడు. సుమారు 90 లక్షల పైగా కూడా సంబంధించినటువంటి నగదు కూడా బంగారు నగదుకు సంబంధించినటువంటి 90 లక్షలు మాయమైందని నిన్న ఆడిట్ తెలిసింది. అంటే బయట బంగారానికి భద్రత లేని చెప్పేసి బ్యాంకులు పెట్టుకుంటే కూడా ఇలాంటి దొంగతనాలు బ్యాంక్ అధికారులు ఇంటి దొంగలు చేస్తున్న పని చూడటం ఒకసారి విజువల్ చూసుకోవచ్చు. చాలా మంది అంటే వ్యవసాయ పనులు స్టార్ట్ అయ్యాయి. వ్యవసాయ పనులకు సంబంధించి కూడా చాలా మంది తమ అవసరాల కోసం బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకుంటారు. ఎందుకంటే బయట కూడా బంగారానికి అంటే సరైన అంటే వాటికి సంబంధించిన గుర్తింపు ఉండదు, వాటికి తక్కువ డబ్బులు ఇస్తారు, బ్యాంకులో అయితే అధికంగా డబ్బులు ఇస్తారని చెప్పేసి ఉన్నది. అయితే ఈ విషయంపై మన బ్యాంకు అధికారులు అర్థాలకు వచ్చిన నేపథ్యంలో కూడా సంబంధించిన 800 గ్రాములు పోయింది మాత్రం నిజమే. మరి కానీ దాన్ని రికవరీ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకసారి మనం ఒక అర్థం మేడం మీరు చెప్పండి, ఎన్ని తులాలు పెట్టారు మీరు బ్యాంకులో? 12 తులాలు. ఎప్పుడు పెట్టారండి? ఒక 20 డేస్ బ్యాక్ పెట్టినాము. డబ్బు నేను 9 lakhs తీసుకున్నా, బ్యాంక్ లో పెట్టి 9 lakhs తీసుకున్నా. ఇప్పుడేమో గోల్డ్ పోయింది అంటున్నారు. పోయిందంటే దానికి బాధ్యులు ఎవరంటారు? బ్యాంకే కదా బాధ్యత. ఎవరు బ్యాంకు బాధ్యత ఉంటుందని భద్రత ఉంటుందనే కదా ఇందులో పెట్టింది మేము. ఇప్పుడు వచ్చి అడిగితే కూడా మీకేం పర్లేదు, ఒక 1 week లో అంతా సెట్ అవుతుంది, మీ గోల్డ్ మీకు ఇస్తామంటున్నారు. ఎన్ని తులాలు పెట్టి ఎన్ని లక్షలు తీసుకున్నారు మీరు? నేను 12 తులాలు పెట్టి 9 లక్షలు తీసుకున్నా. చూసారు కదా, ఒక మహిళ మాత్రం 12 తులాలు బ్యాంకులో తనఖా పెట్టుకొని సంబంధించి 9 లక్షలు క్యాష్ తీసుకుని. ఇక్కడ మనం ఇంకో వ్యక్తి ఉన్నారు కదా, మీరు చెప్పండి మీరు ఎప్పుడు పెట్టారో బ్యాంకులో ఎన్ని లక్షలు ఇస్తున్నారు మీరు? బ్యాంకు 5 లక్షలు తీసుకున్నానండి. మా పాప పెళ్లి కోసం అని చెప్పనేసి మేము ఎంతో ముందు పెడితే అది రెన్యువల్ కావాలని చెప్పంటే పోయిన 2 నెలల కింద మేము రెన్యువల్ చేసాము. డబ్బులు మొత్తం తీసుకొచ్చి కట్టాము. కట్టిన తర్వాత మళ్ళీ రెన్యువల్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అమౌంట్ తీసుకొని మళ్ళీ మేము బయట ఇచ్చేసాము. ఇప్పుడు అది 2 నెలల తర్వాత మీ గవర్నమెంట్ బ్యాంకుల్లో ఇంత సెక్యూరిటీ లేకపోతే ప్రైవేట్ వ్యవస్థలో పరిస్థితి అండి. అది ఇప్పుడు నాకు ఒకటిగా నాకు మెసేజ్ వచ్చినందుకు మా ఫ్రెండ్ 2 గంటల ముందు న్యూస్ పెట్టారు నాకు. ఇట్లా ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ ఇట్లా గోల్డ్ తీసుకొని వెళ్ళాడని చెప్పనేసి మెసేజ్ పెట్టారు. దాన్ని చూసి నేను ఒకటిగా ఊరికి వచ్చినాను. అడిగాను ఇట్లా నాది మరి నా పేరు వచ్చింది అందులో పరిస్థితి ఏంటి అని చెప్పని అడిగాను. అడిగితే ఏం ప్రాబ్లం లేదండి, అడిగిపోదు, కేసు చేసినాము, అది కంపల్సరీ వస్తే ఒక 1 month పడుతుంది మీకు అని చెప్పని అంటున్నారు. అది పరిస్థితి. బయట భద్రత బంగారాలకి భద్రత లేక మన బ్యాంకులో పెడితే ఇక్కడ పరిస్థితి ఎట్లా? దానికి అదే కాదు ఇప్పుడు పరిస్థితి. గవర్నమెంట్ సంస్థలనే ఇట్లా జరిగితే మామూలుగా ఇప్పుడు ఇంటికాడ పెట్టుకుంటే దొంగలు పడతారు పోతాయని చెప్పని మనం ఏదో కొన్ని అవసరాల కోసం అని చెప్పని ఇలా తీసుకొచ్చి పెట్టినందుకు ఈ గవర్నమెంట్ వాటిలోనే ఇంత మనకు రక్షణ లేకుండా పోతే పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు. పాప పెళ్లి అంటున్నారు మీరు, ఎట్లా మరి 5 లక్షల రూపాయలు మరి ఎట్లా సర్దుబాటు ఎట్లా మరి? అంటే తీసుకొని వచ్చాను, ఓకే అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం బయట వేరే కొన్ని సెటిల్మెంట్ చేసేట్టు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి పెట్టాను నేను. అది దాన్ని తీసుకొని మళ్ళీ రెన్యువల్ ఉందని చెప్పనేసి మొత్తం కట్టమని చెప్పంటే 2 నెలల కింద మళ్ళీ బయట నుంచి తీసుకొచ్చాను. మొత్తం 5 లక్షలు కట్టేసి పేమెంట్ మొత్తం మళ్ళీ క్లియర్ చేశాను. మళ్ళీ 5 లక్షలు తీసుకొని మళ్ళీ ఎక్కడెక్కడ ఇచ్చాను. ఇచ్చిన 2 నెలలకే ఈ సంఘటన జరిగిందండి. సార్ మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఎంత పెట్టారో ఎంత తీసుకున్నారు మీరు? మేము 10 తీసుకున్నాం, 10 లక్షలు తీసుకున్నాం. మాది లిస్టులో అయితే లేదు, అడిగితే సేఫ్గానే ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. మరి చూపెట్టండి అంటే కొద్దిగా టైం పడుతుంది, తర్వాత చూపెడదా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇంకా తాసారం చేస్తున్నారు, ఇంకా అంటే అనుమానం పడుతున్నారు, ఇంకా చూపెట్టాలా వద్దా చూసుకోవాలండి. ఆడిట్ నడుస్తుంది, అయినా ఒక చూపెడతామని చెప్తున్నారు. భద్రంగా ఉందట మీ బంగారం? భద్రంగా ఉందట, ఓన్లీ లిస్టులో ఉన్న వాళ్ళకే ఇది మిస్ అయినాయి, అది కూడా రికవర్ అవుతుంది, ఏం పర్లేదు అంటుంది. కొంతమంది లిస్ట్ లో ఉన్న వారికి కొంతమంది పెడతారు, లిస్ట్ లేని వారికి. మీరు చెప్పండి, మీరు ఎన్ని తులాలు పెట్టారు, ఎన్ని లక్షలు తీసుకున్నారు? 10 తులాలు తీసుకున్నాం సార్. 7,60,000 తీసుకున్నాం సార్. 2 నెలలు అయితే తీసుకున్నారు. ఈ అవసరాలు సార్, ఇప్పుడు వ్యవసాయ భూములు వాటికి, పిల్లల చదువులకు వాటికి తీసుకున్నాం సార్. మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా పోయిందని? నిన్న టీవీలో చూశాను సార్, నిన్న సాయంత్రం న్యూస్లో చూశాను. ఇవాళ న్యూస్లో చూసి వచ్చాను. మా పేరు లిస్టులో మా పేర్లు అయితే లేదు. బంగారం తీసి చూపించమని చెప్పింది, 1 hour అయింది, ఇంతవరకు చూపించాలి. ఆ మేనేజర్ లోపల పోయిండు, ఆయన అడ్రస్ లేకుండా. ఇప్పుడు ఆ మేనేజర్ తీసుకున్నాడు, అసిస్టెంట్ మేనేజర్. ఇక్కడ ఎవరు లేరు సార్, వాళ్ళు అడిగితే మాకు తెలియదు, మేనేజర్ అడగమంటున్నారు. మేనేజర్ లోపల పోయిండు,
మేనేజర్ ఏమైందంటే లోపల ఆడి జరుగుతుంది అంటారు. ఆ ఆడి జరుగుతుందా వీళ్ళు మా బంగారం తీసుకొచ్చి మళ్ళీ పోతేస్తారా, మళ్ళీ అదే ఇనుము తీసుకొస్తారా, వెండి తీసుకొస్తారా, అది మాకేం తెలియదు. మా బంగారం చూపియండి, మళ్ళీ లోపల పెట్టేసేయండి ఒకటే చెప్పాము. హాఫ్ అన్ అవర్ అన్నారు, 1 అవర్ దాటింది, ఇంతవరకు మేనేజర్ అడ్రస్ లేదు సార్. సార్ ఇక్కడ బంగారం పోయిన వారు కూడా చాలా మంది ఇక్కడ ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనం బ్యాంకులో చాలా మంది కూడా అంటే ఇక్కడికి వచ్చి మీకు చూపుతారు, ఇక్కడ చూడండి సరే బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలని చెప్పేసి ఇక్కడ బాధ్యతగా నోట్స్ పెట్టారు. దీన్ని చూసి కూడా చాలా మంది రైతులు వ్యవసాయ పనులతో కానీ పెళ్లిళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడికే వచ్చి తమ గోల్డ్ని ఇక్కడ ఈ కౌంటర్ దగ్గరనే వాళ్ళకి నమోదు చేసుకుని పోతుంటారు. ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ తీసుకొని ఇక్కడ ఫామ్ నింపి సంబంధించినటువంటి గోల్డ్ ప్యాకెట్లో పెట్టుకొని ఎంత ఇది ఇక్కడ వాళ్ళ ఫారాలు మొత్తం వేస్తుంటారు. మనం చూడొచ్చు ఒకసారి. మనం మీకు ప్రత్యక్షంగా విజువల్స్ పెడుతున్నాను. ఇలాంటి ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యాకెట్స్ సుమారు 22 ప్యాకెట్లు ఈ ఇండియన్ బ్యాంక్ నుంచి మాయమైన అని తెలుస్తుంది. సుమారు అంటే 700 గ్రాముల బంగారం ఇక్కడ నుంచి ఈ ఇండియన్ బ్యాంక్ నుంచి మాయమైంది. సుమారు 90 లక్షల ప్యాకెట్లుగా కూడా దానికి విలువ ఉంటుంది తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళు ఈ అంటే ఫామ్ మొత్తం నింపేసి బంగారం తూకం వేసుకొని ఇక్కడ పెడతారు, చిన్న ప్యాకెట్లు పెట్టుకుని పోతుంటారు. మరి ఇక్కడ నుంచి మరి అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఎవరైతున్నారో ఆ బుక్కే రాజేష్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి దాని బంగారాన్ని మరి మార్చారు, వేరే తీసుకువెళ్ళి చెప్తారు. ఒకసారి వీళ్ళు అర్థం ఎట్లా నడుస్తుంటుంది ఇక్కడ వ్యవస్థ అంతా? ఇక్కడ వచ్చేసి గోల్డ్ పెడుతుంటారు, తీసుకెళ్తుంటారు చాలామంది. మామూలుగా మేము వాల్యుయేషన్ వేసేసి దాని క్వాలిటీ టెస్ట్ వేసేసి పబ్లిక్ ఇంత వస్తుంది, వాల్యూ ఇంత వస్తుంది, అమౌంట్ వస్తుంది అంటే వాళ్ళు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మరి బంగారం పోయింది అంటున్నారు. మరి వీళ్ళకి అధికారులకు వాళ్ళ రైతులకి కనీసం ఇక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళకి కంగారు పడుతున్నారు కదా. అలా ఏం లేదండి. ఏబిఎం సారు ఏదో ఒక 22 ప్యాకెట్లు థెఫ్ట్ చేసినట్టుగా తెలిసింది మాకు కూడా. దానిలో నుంచి ఒక 6 ప్యాకెట్లు వచ్చాయి వాపసు, ఇంకొక 16 ప్యాకెట్లు రావాల్సినవి ఉన్నాయి. అవి కూడా మనపురంలో ఇక్కడ పెట్టాడని తెలిసింది, కానీ అవి పోలీస్ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు చేసుకొస్తారు. పబ్లిక్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది నేషనల్ బ్యాంక్ కాబట్టి పబ్లిక్ గవర్నమెంట్ సెక్టారు, సో పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అన్నీ చూసుకుంటారు వాళ్ళు జాగ్రత్తగా. ఇక్కడ బ్యాంక్ సంబంధించిన గోల్డ్ అప్రైజర్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు ఇది నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ పెద్ద బ్యాంక్, దీనికి సంబంధించిన ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఆల్రెడీ పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులకు కూడా కేసు విచారణ చేసుకుని కూడా వాళ్ళు అన్ని కోటాలు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అయితే ఎవరైతే బాధితులైతే ఉన్నారో బుక్ అసిస్టెంట్ మేనేజర్ బ్యాంక్ బుక్ రాజేష్ ఎవరైతే ఉన్నారో తను తీసుకెళ్లి వేరే బ్యాంకులో పెట్టినట్టు కూడా వాళ్ళకి సమాచారం వచ్చింది తెలుస్తుంది. మాకు కొంచెం టైం ఇస్తే మేము అంతా రికవరీ చేస్తాం గోల్డ్ కూడా. అందరికీ బాధితులంతా ఎవరు ఆందోళన చెందిన పరిస్థితి అవసరం లేదండి, నిలకడగా ఉన్నాడు, అందరికీ సమాధానం చెప్తా ఉన్నారు. కాకపోతే మన బ్యాంక్ వచ్చి బ్యాంక్ మేనేజర్ని వివరణ కోరకపోతున్న నేపథ్యంలో కూడా తను కూడా అక్కడి నుంచి బయటకు వెళ్ళి ఆడిట్ జరుగుతుందని చెప్పేసి కూడా ఉన్నారు. కానీ మొత్తానికైతే రైతులకి సరైన సమాధానం అయితే ఇక్కడికి మాత్రం ఇవ్వబోతుందని చెప్పట్లేరు. వాళ్ళు మొత్తం ఆందోళన చెందుతారు. ఎందుకంటే మా గోల్డ్ ఉందా లేదా, మా బంగారం భద్రతగా ఉందా లేదా అని చెప్పి వాళ్ళకి భయం చెందిన పరిస్థితి ఉంది. వాళ్ళ అధికారులతో వచ్చి ఉన్నత అధికారులతో ఇక్కడికి వచ్చి వాళ్ళు మొత్తం అందరికీ సమాధానం చెప్తే వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి తెలిసింది.